టిఫిన్ బాక్స్లోకి మార్నింగ్ క్విక్గా రెడీ అయిపోయే రెసిపీ ఇది. ఇంట్లో కర్రీస్ అవైలబుల్గా లేనప్పుడు మరియు చేయడానికి టైం లేకపోయినా ఇలా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. రైస్ 1½ కప్, కందిపప్పు ½ కప్ తీసుకొని కడిగి పెట్టండి. ఈ కిచిడీ కోసం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, క్యారెట్, బీన్స్, టమాటో, పొటాటో తరిగి పెట్టండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడి అయ్యాక జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, పొటాటో వేయండి. ఉల్లిగడ్డలు కూడా వేసి మంచిగా కలపండి. ఇవన్నీ వేగిన తర్వాత పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు వేసి కలపండి. ఇందులో 4 కప్స్ వాటర్ పోయండి. ఈ వాటర్లో సాల్ట్, నెయ్యి, కొత్తిమీర వేయండి. వాటర్ మరిగాక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, కందిపప్పును ఇందులో వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టండి. 3-4 విజిల్స్లో కిచిడీ రెడీ అయిపోతుంది. 15 మినిట్స్లో ఫాస్ట్గా చేసుకునే రెసిపీ ఇది. ఎంతో సింపుల్, క్విక్ అండ్ ఈజీ రెసిపీ. లంచ్ బాక్స్లోకైనా, ఇంట్లో ఏమీ కర్రీస్ లేకపోయినా ఆకలి వేసినప్పుడు అప్పటికప్పుడు క్విక్గా చేసే రెసిపీ ఇది. దీనికి కాంబినేషన్గా ఇంట్లో ఉన్న ఏదైనా పచ్చడితో కానీ రైతాతో కానీ తినవచ్చు. డైలీ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్లు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ విధంగా ప్రిపేర్ చేసిన కిచిడీని బాక్సులో రైతాతో కానీ పచ్చడితో కానీ పెట్టండి. మరియు ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తో కానీ, ఫ్రూట్స్తో కానీ, స్నాక్స్తో కానీ పెట్టండి. కర్రీస్ ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు ఈ విధంగా కిచిడీ చేసి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో, డ్రై ఫ్రూట్స్తో బాక్స్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని యూజ్ఫుల్ అయ్యే రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ వ్లాగ్స్ హైదరాబాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.